నమస్తే. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించా? సో ఆయన వెరీ గుడ్ లీడర్ అండి. అంటే నా ఒపీనియన్లో హీఈస్ అ వెరీ గుడ్ లీడర్. అంటే ఆయన లాంటి ఒక మంచి వ్యక్తి మనకు దొరకడం అదృష్టం. ఎందుకంటే అంటే ఇప్పుడు చాలామంది అనొచ్చాము ఏం చేశారు ఏంటి అనేది. ఇప్పుడు ఆయనకి రాజకీయంలో రావాల్సిన అవసరం ఆయనకి లేదండి. ఆయన సినిమాలో ఉన్నా కూడా ఆయన హైలైటే, అర్థమవుతుందా? ఆయనకి అక్కడ కూడా అమౌంట్ వస్తుంది. ఆయనకున్న క్రేజ్ టాలీవుడ్లో ఆల్మోస్ట్ ఎవరికి లేదు. కొంతమందికి ఉంది, మరి ఎవరికి లేదని చెప్పను, కొంతమందికి ఉంది. కానీ రాజకీయ రీసెంట్గా వరదలు వచ్చాయి. అవునవును, అంటే తుఫాన్ వచ్చింది. వాళ్ళ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా వరదలో నడుచుకుంటూ పొలాలు రైతులు చేయి పట్టుకున్నారు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని వచ్చారు. దానికి దీనికి తేడా ఏం చెప్తారు? యాక్చువల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా ఏం మాట్లాడలేనండి. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన ఎలా రావాలనేది. బట్ మన పవన్ కళ్యాణ్ గారు ఇలా రావడం అనేది మన ఏమంటారు గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సామాన్య ప్రజల్లాగా వచ్చి ఆయన ఏదైతే చేస్తున్నాడో అది చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకు చేయలేదని మనం అడగకూడదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. బట్ ఈయన ఏంటంటే జనంలో ఉండాలనుకుంటున్నాడు, అర్థమవుతుందా? జనంలో ఉండాలనుకుంటున్నాడు, జనం కోసం చేద్దాం అనుకుంటున్నాడు, కాబట్టే ఇలా వస్తున్నారనమాట. ఓకే, పవన్ రీసెంట్గా అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు గారిది శిరీష్ది ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంగేజ్మెంట్కి రాలేదు. ప్రజల కోసము రైతులు ఇబ్బంది పడుతున్నారు కూడా రైతుల కోసం నిలబడ్డాడు. సో ఏం చెప్తారమ్మా దీన్ని? సో యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉన్నారో బాగా తెలుసండి. ఇప్పుడు మనకి అక్కడ అంతమంది పేద ప్రజలు, మన ఆంధ్ర ప్రజలు అంతమంది బాధపడుతున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక సంతోషం అనేది జరుగుతున్నప్పుడు దాన్ని మళ్ళీ వచ్చి అటెండ్ అయినా కూడా ఏం కాదు. ముందు బాధలను చూడాలి, ముందు ప్రజలను చూడాలి, తర్వాత ఏదైనా. సో అలానే ఒకసారి మీరు ఇదే తీసుకున్నట్లయితే ఆయనకు చిన్న కొడుక్కి మన యొక్క ఇష్యూ అయింది. బట్ ఇక్కడ మాట ఇచ్చాడని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ కొడుకుని సైతం కూడా పక్కన పెట్టి. సో అక్కడే తెలిసిపోతుంది మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎంత మంచి లీడర్ అనేది. ఓకే, ఎవరైనా మా ఫ్యామిలీ తర్వాతే ప్రజలు అంటారు. కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? మళ్ళీ అడగండి. ఎవరైనా ఫ్యామిలీ తర్వాతే ప్రజలు, ఫ్యామిలీ తర్వాతే పని. అవునవును. కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఈ రోజుల్లో ఎవరు అలా ఏం అనట్లేదులేండి, మీరే క్వశ్చన్ అడుగుతున్నారు. ఫ్యామిలీ తర్వాత ప్రజలు అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ప్రజలే అంటారు కదా కళ్యాణ్. అదే అండి, చాలా మంది అంటున్నారు. కానీ లేదండి, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే ముఖ్యం. అందువల్ల ఆయన లైఫ్ అటు ఇటు అయిపోయింది. ఆ తర్వాత 3 పెళ్ళి అనేది కూడా అందుకే అయ్యింది అనమాట. అర్థం చేసుకోలేకపోవడం అలా జరిగింది. సో వాళ్ళని మనం తప్పట్లేము, ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు వేరేగా ఉంటారు కాబట్టి. సో వాళ్ళు వేరే అనమాట. ఈ 3వ వైఫ్ ఏంటంటే అర్థం చేసుకుంది కాబట్టి ఆయన మంచిగా ఇప్పుడు మనలో తిరగలుగుతున్నాడు, అందరికి హెల్ప్ చేయగలుగుతున్నాడు. సో వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారండి? ఈజ్ అ ట్రూ లీడర్ అండి. ఎప్పటికీ తను ఇలానే ఉండాలి, అందరికీ మంచి చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన మనం కూడా నా సైడ్ నుంచి కూడా, నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. మీకు చెప్తున్నాను, మీరు వీడియో అడిగారని కాదు, నేను నిజంగా చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో ఆయన ఒక మాట ఏమన్నా సరే ఏమైనా అడిగితే ఫ్యాన్స్ ముందుంటారు. ఎప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవే కాదు, కష్ట సుఖాల్లో కూడా మేము అందరూ తోడుంటాం పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక్క మాట అడగండి, మంచి చేయాలని చెప్పేసి మేము చేస్తాం. మీరు అడగకపోయినా కూడా మీ తరపున మేము చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాం కూడా. పవన్ జగన్ బెస్ట్ లీడర్ ఎవరు? నేను కంపేర్ చేయనండి, లేదండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయను. ఎందుకంటే ఆయన వేళ ఆయన కొన్ని మంచి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన్ని కలపద్దు. కాకపోతే నా ఫీలింగ్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్పుకుంటాను. ఎందుకు అంటే నేను ఒక ఫ్యాన్ కాబట్టి, ఆయన ఏం చేస్తున్నా నేను చూస్తున్నాను కాబట్టి, కొంతవరకు నాకు తెలుసు కాబట్టి. బట్ అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ అయితే కాదు, ఎందుకంటే ఆయన కూడా చేయాల్సిన దగ్గర చాలానే చేస్తున్నారు. సో అట్లా.